శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మే 24 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో ఎవరు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, విదేశీయానం, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి మునిరాజు గారండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ వచ్చి 9959884856. చాలా నమ్మకమైన గురువుగారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. ఎటువంటి సమస్యలున్నా కానీ గంటలు అయితే పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇంకా ఇవాళ మన వీడియోలో వచ్చేసి తులారాశి జన్మించిన వారికి జ్యోతిషమైన గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. తులారాశిలో జన్మించిన వారికి ఈరోజు కొన్ని ఊహించని మరియు కష్టమైన పనులు ఎదురవుతాయి. కానీ చింతించకండి, మీరు దాన్ని చాలా బాగా నిర్వహిస్తారు మరియు త్వరలోనే అందరి ప్రశంసలు కూడా పొందుతారు. అది అకస్మాత్తుగా వచ్చే అతిథులు కావచ్చు, లేదా చివరి నిమిషంలో మీ బాస్ మీకు ఒక పనిని అప్పగించడం కావచ్చు. పరిస్థితి ఏమైనప్పటికీ మీరు మీ రిజర్వ్ను పిలిచి మరీ పనిని అయితే పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదనపు బరువు తగ్గడానికి, కఠినమైన నియమాన్ని అవలంబించడానికి ఇదే సరైన సమయము. మీరు చాలా కాలంగా మీ బరువు పెరుగుడు గురించి ఆందోళన చెందుతున్నారు. ఈరోజు మీరు మీ బరువును తగ్గించుకోవడానికి సానుకూల అడుగు వేయగలుగుతారు. మీరు ఆత్మవిశ్వాసము మరియు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు మరియు చాలా తక్కువ సమయంలోనే మీరు ఫలితాలను అయితే చూడగలుగుతారు. కఠినమైన శిక్షా షెడ్యూల్ను అనుసరిస్తున్నప్పటికీ మీ ఆత్మీయ సంవత్సరం సంతోషపడడానికి అవకాశాల కోసం వెతకమని మీకు సలహా ఇవ్వబడింది. మీ సంబంధము ఇతరుల కలలు కనే ప్రేమను మీకు ఇస్తుంది మరియు మీరు దాని పట్ల నిర్లక్ష్యంగా ఉండడానికి కారణము అదే. మీ ప్రియమైన వ్యక్తిని అభినందించడానికి ఒక బల్లాడ్ లేదా పాటను కంపోజ్ చేయడానికి ప్రయత్నించండి, లేదా కొన్ని చిత్రమైన జ్ఞాపకాలను రూపొందించుకోండి. మీరు వివరాలను జాగ్రత్తగా పరిశీలించి కొన్ని ప్రధాన ఖర్చులను ప్లాన్ చేసుకోబోతున్నారు. ఈరోజు ఆర్థిక ప్రణాళికకు అనువైంది. మీరు కొంతకాలంగా విస్మరిస్తున్న పని, మీరు ఈరోజు మీ పొదుపులు మరియు ఆస్తుల పూర్తి జాబితాలో కూర్చోవాలి. మీరు ఈరోజు వాటిని నిర్వహించినప్పుడు కొన్ని శుభవార్తలు అయితే చూస్తారు. ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానేయండి. మీ వ్యాయామాలను చేస్తుండండి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందము ఒక కొలిక్కైతే వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అత్యద్భుతమైన రోజు కోసము అందరూ కలవండి. ప్రేమల రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడు ఇక ఈ రోజును మీరు మీ జీవితంలో ఉన్నట్టుకి మర్చిపోలేరు. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి కూడా ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయించుకోండి. మీరు ఈరోజు మీ భాగస్వామితో ఒక అద్భుతమైన సాయంత్రాన్ని అయితే గడపబోతున్నారు. ఈరోజు మీ స్నేహితుల ముందు అతిగా ప్రవర్తించవద్దు. మీ అలవాటు వలన మీకు మీ స్నేహితులకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు అనేవి ఈరోజు మీకు దెబ్బలైతే తీస్తాయి. గోధుమ పిండి బంతులను చేపలకు ఆహారంగా ఇవ్వండి. తద్వారా మీకు ఆరోగ్యపరంగా ఆర్థికంగా బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 2, సంపద 5, కుటుంబం 3, ప్రేమ సమతి విషయాలు 3, వృత్తి 2, వివాదాల జీవితము 4. మరి తులారాశి వారికి మే 24 శనివారం రోజు గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరికొంతమంది తులారాశి వారికి మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుసుదాకండి తులారాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.